ఇలా విడిపోయిన తర్వాత 5 ఏళ్ళు అలా అలా గడిచిపోయిందండి. ఇదిగో ఎవరా అనుకుంటున్నారా? మన సందివ్య. వాడు అనుకున్నట్టుగానే వాడు కౌన్సిలర్, ఆ తర్వాత ఎమ్మెల్యే కూడా అయ్యాడండి. అనుకోకుండా వీడికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అవునా, ఇక్కడ ఉన్నారా మీరు? మీరేమి వచ్చేసి కాలేజ్ లైఫ్ రొటీన్ గా ఉన్న జీవితం రొటీన్ గా ఉండదు కదండి. ఈ 6గురిలో ఒకరు మిస్ అయ్యాడండి. తన టాలెంట్ ని కొందరు స్వార్థం కోసం వాడుకొని తనకి అన్యాయం చేశారని, తన కవితలకు తాను న్యాయం చేయలేకపోతున్నానని వీళ్ళందరినీ వదిలి వెళ్ళిపోయాడండి. జీవితంలో ఎంతో సాధించాలనుకున్న వీళ్ళు కూడా ప్రస్తుతం ఉన్న రాజకీయాల వల్ల ఎంతో నష్టపోయారండి. నేను ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారా? ఏం చేయలేకపోయారా? దేని కావాలన్నా లంచం లంచం లంచం. వాళ్ళలో వాళ్ళే కొట్టుకునే స్థితికి వచ్చారండి. మీరే చేశారా? మేమేం చేశారు? ఆగండి, ముందే చెప్పారు. ఏమీ చేయలేరా? ఉన్నారా? ఇప్పుడు చావండి. తీసుకోవడానికి 500 ప్రజలు అమ్ముడు పోయారు, పాలకులు పోతున్నారు. మార్చడానికి నాకు ఎవరున్నారా? మీలాగే అందరు రావు. ఆ కొట్లాటలోనే వీళ్లకు ఒక ఆలోచన వచ్చిందండి. వీళ్ళు కూడా సందివ్య బాటలోనే రాజకీయాల్లోకి వచ్చి తన మిత్రుడికి జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదని ప్రయాణం సాగించారండి. ఈ ప్రయాణం ఎక్కడికో ఎంతవరకు తెలియదు, కానీ వీళ్ళ ప్రయాణం ఒక మంచి బాటలోనే నడుస్తుందని మన దేశాన్ని మాట్లాడేదన్నా మార్చుతాం. 5 అసెంబ్లీ చేసి పోరాడతాం. గవర్నమెంట్ మన కాకపోయినా గవర్నమెంట్ నిలదీస్తాం. ఏమంటారు?